అనంత సాహితీ సాంస్కృతిక వేదికకు పరిచయం చేసింది, మా గురూజీ దొరవేటికి పరిచయం చేసింది కూడా ప్రసాద్ అన్ననే. నేను ప్రేమగా అన్న అని పిలుస్తా, తను కూడా నన్ను అన్న అని ఆప్యాయతతో పిలుచుకుంటాం. ప్రసాద్ అన్న అంటేనే ఆప్యాయతకు పెట్టింది పేరు. ఆయన రాసినటువంటి రేలపోతులో ఒక కవితా శీర్షిక అక్కా చెల్లెళ్ళు రాఖీలై మాట్లాడుతుంది. ఆ శీర్షికలోనే చూడండి, అక్కా చెల్లెళ్ళు అన్నతమ్ముల పైన ఎట్లాంటి ప్రేమ కలిగి ఉంటుందో, తన సొంత అక్క చెల్లెళ్ళు తనకున్నటువంటి అనుబంధాన్నే తన కవిత్వంలో చెప్పాడు. అందులో ఇంటికి పోతే తమ్మి మంచుకున్నవారా అంటూ ఊడ్చే చీపిరి గట్టును కిందేసి కాళ్ళకు నీళ్ళిస్తూ పొయ్యి మీద మాడిపోతున్న కూరను కూడా ముత్త చేతులతో దించుతుంటారు. చిక్కులు పడ్డ చెమటనెత్తిని సర్దుకుంటూ సగం తెగిన సందమం అవుతుంది మా అక్క. ఈ వాక్యాల్లో చూడండి, అక్క తమ్ముని మీద ఎంత ప్రేమను కురిపిస్తుందో మనం ఈ శీర్షికలో చూడవచ్చు. అంటే తన ఎదలోతుల నుంచి వచ్చేటటువంటి మాట తమ్మి మంచుకున్నావురా, ఆ మాటలోనే చూడండి తెలంగాణ మాండలికం ఎంత అద్భుతంగా వాడిండో ఇక్కడ. అంటే తన తమ్ముడిని చూడంగానే ఊడ్చేటటువంటి తన అక్క చీపురుని కిందేసి తన దగ్గరికి వెళ్తుంది. ఇక తను వచ్చిందన్నటువంటి ఆరాటంలో పొయ్యి మీద ఉన్నటువంటి ఆ కూర గుండిని మసిగుడ్డ కూడా మర్చిపోయి, దాంతో పట్టుకోవాలని కూడా మర్చిపోయి ఉత్త చేతులతోనే దించేస్తుంటాడు. అంటే తమ్ముని పైన అక్కకు అంత ప్రేమ ఉంటుందని చెప్పి ఈ కవితా పంక్తుల్లో చెప్పడం జరిగింది. ఇక ఇన్ని రోజులకు కాళ్ళాడినాయిరా అంటూ గర్వ పట్టుకొని ప్రేమ సెట్ అయింది. ఊళ్ళో సుత్తులన్నీ అడిగి పండగలకు కూడా మేము పాత బట్టలమేనారా అంటూ కడుపు నిండా దొడ్డన్నం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్ని రోజులకు కాళ్ళాడినాయిరా అంటే ఈ రోజుల్లో అందరం కూడా బిజీ లైఫ్ గడుపుతున్నాం. కనీసం ఆ రాఖీ పండుగ రోజైనా తన తమ్ముడిని చూసి తన ఎదలో ఉన్నటువంటి బాధను మొత్తం చెప్పుకోవడానికి ఇక్కడ ఈ వాక్యాన్ని వాడడం జరిగింది. కవి యొక్క భావన అంటే పండగ రోజు కూడా పాత చీరలేనారా అంటే తన యొక్క పేదరికం ఎట్లా ఉందో మనకి ఈ వాక్యంలో చెప్పడం జరిగింది. పల్లెటూరులో ఉన్నటువంటి మనుషులకు కట్టుకోవడానికి పాత బట్టలే ఉండొచ్చు, కానీ ఎదనిండా నిండు మనసు ఉంటుందని చెప్పి తెలియజేసిండు కవి. ఇక అక్క చెల్లెళ్ళు అంటే రాఖీల పండుగకు ఫోన్ చేసుకోకుండానే వచ్చే ప్రేమ నదులు. అక్కా చెల్లెళ్ళు అంటే జీవితకాలం నా దేహంలో ప్రవహించే నెత్తుటి నదులు. అంటే రక్త సంబంధం ఎంత గొప్పదో ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాడు కవి. ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు అక్కలు పెండ్లైనాక ఓ ఇంటి గుమ్మానికి తలుపు రెక్కలైనారు. పండగ కూడా పాత చీరనే కట్టుకున్న మా నడుపక్క పేదరికాన్ని దాస్తూ నా చేతికి రాఖీ కడుతూ కన్నీటి చెరువవుతుంది. అంటే తన అక్క యొక్క పేదరికాన్ని ఇక్కడ కవి ఇందులో చొప్పించడం జరిగింది. ఇంకొక మాట ఇందులో ఏమన్నాడంటే, ఇవాళ ఉండు తమ్మి రేపు మబ్బుల పొదుగులే అంటూ పాడైన గడియారాన్ని చూస్తూ బావ కోటు వరకు కుంకుమ బొట్టవుతుంది అన్నాడు. అంటే తమ్మి వచ్చినావు కదా, ఈ రాత్రి ఇక్కడే పడుకొని రేపు పొద్దుగాలకు అని, లేదక్క నేను వెళ్తానని చెప్పి మనం బిజీ లైఫ్ గడుపుతున్నాం కదా. కానీ అక్క తన బావ కోటును చూసి ఆ కుంకుమ బొట్టవుతుందని ఎందుకు వాడబడింది అంటే, ఒరే తమ్మి మీ బావే ఉంటే నేను ఈ రాత్రి పూట ఫోన్ ఇచ్చేవాడా, రాత్రి ఇక్కడనే పడుకోమని బామ్మర్దికి చేసే మర్యాదలు అన్నీ చేసేవాడు కదా అంటూ తన భర్తను గుర్తుకు చేసుకుంటుంది అని చెప్పి చెప్పడానికి ఈ వాక్యం రాసిందని తెలియజేస్తూ కవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ బాలరాజ్ గారు చివరిగా ఈ కవితా శీర్షిక పఠనాన్ని చదవడానికి రావాల్సింది.